ఇప్పుడు దాదాపు 1 అవర్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 'దేవీపుత్రుడు' సినిమాకి మీకు గుర్తింపు వచ్చిందా అని అంటే ఏం చెప్తారు? ఇప్పటికి ఇది పీపుల్ హూ వాచ్ ఆన్ ద టీవీ, వాచ్ ఆన్ ద ఫోన్స్, దే విల్ నాట్ సే ఇట్ ఇస్ ఎ బ్యాడ్ ఫిలిం. ఎందుకు ఆడలేదు సినిమా అని అడుగుతారు నన్ను. అది ఈ సినిమా ఎందుకు ఆడలేదు సార్ అని అడుగుతారు. ఏమో మీకేమనిపించింది? ఎక్కడో కథలో జలక్ లాస్ట్ అరగంటలో ఏదో ఒక చిన్న జలక్ కొట్టింది అనిపించింది నాకైతే. నేను సినిమా చూసుకున్నప్పుడు కూడా నాకు ఈ సినిమా ఎక్కడో తేడా ఉందనిపించింది నాకు. ఫైనల్ ప్రింట్ చూస్తారు కదా, అప్పుడు కూడా మీకు అనుమానం రాలేదు? అయిపోయింది అప్పుడు. చాలా కాస్ట్లీ ఫిల్మ్ కదా, మళ్ళీ ఇంకోసారి చేయలేము ఆ సినిమాని. ఎంత ఖర్చు పెట్టారండి? చాలా అయింది. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఖర్చు పెట్టారని అనడానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. గతంలో ఎక్కువ డబ్బులు పెట్టిన సినిమాలు కూడా విజయం సాధించలేక, డబ్బులు రాక చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, పోనీ సినిమా ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుందని అనుకోవచ్చు అని అంటారు? సినిమా బాగుంటే పాజిటివ్ వైపు వెళ్తుంది, సినిమా బాగోకపోతే నెగిటివ్ వైపు వెళ్తుంది. అది ఒకటే ఫార్ములా. బాగుండకపోవటం అనేది చాలా కష్టం. మీరు బేరీజ్ వేయటం కానీ నేను బేరీజ్ వేయటం లేదండి. ఇంకోటి, ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్, కష్టాలు, లేదంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ చెప్పడానికి అన్నిటికీ కారణం కూడా కేవలం తప్పు మాదే. అంటే మా ప్రొడ్యూసర్లే తప్పు. మళ్ళీ ఆ మాట అనకండి, మళ్ళీ ప్రొడ్యూసర్స్ అడుగుతారు మిమ్మల్ని. అంతే కదండి. మేము వద్దనుకున్నాం అనుకోండి, మేము ఫలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వద్దనుకుంటే మాది డబ్బు. మేము వద్దనుకుంటే వీ డోంట్ హ్యావ్ ట్రబుల్. మనం ఎందుకు ట్రబుల్ ఎత్తుకుంటూ వెళ్తున్నాం? ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ కానీ, రచయితలు కానీ, నిర్మాతలు కానీ, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? నాకు ఎవరన్నా సలహా ఇచ్చేవాళ్ళు దొరుకుతారని నేను వెయిట్ చేస్తున్నానండి. ఇప్పుడు కూడా ఇంత 40 సంవత్సరాల పాటు చేసిన వాళ్ళు మీరు. ఇంకా నేను సక్సెస్ని ఎలా కొలవాలో నాకే తెలీదు. ఎలా సినిమాని కొలిసారా? కొలవలేదుగా. అందుకనే నాకు ఇంకెవరన్నా చెప్తే వినడానికి నేను సక్సెస్ కొలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ అంత ఎత్తుగా, అంత ఎత్తున కాదు సార్ నేను అనేది. నాకెవరన్నా ఏదన్నా చెప్తారని, నాకు ఏదన్నా టిప్స్ ఇస్తారని, ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నారని నేను చూస్తున్నా. నన్ను ఇంకోళ్ళు టిప్స్ ఇవ్వమంటే నేను అట్టేస్తాను. బట్ ఇప్పుడున్న యంగ్ ట్రెండింగ్ మూవీ దీంట్లో సో మీలాంటి వాళ్ళు, పాత తరం డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు కొత్త తరానికి తగ్గట్టుగా కథలు రాసుకోవటం, కొత్త తరానికి తగ్గట్టు నేను అనట్లా మీలాంటి అని అన్నాను, అది నేను కట్ చేసేస్తా. మీరు ఉంచే పర్లేదు. పాత తరం నన్ను ఎందుకు అంటానంటే, మీరు నా డర్టీ ఏరియా చూస్తే పాత తరం మనుషులు నేను చూడలేదండి. చూడండి, మీరు చూసిన తర్వాత పాత తరం అనే వర్డ్ అంటే మానేస్తారు నన్ను ఫస్ట్. ఓకే, అది చూడండి. అది చూస్తే ఇది ఎంఎస్ రాజు గారు తీశాడు, అది కాదు ఎవరైనా వేరే ఎవరైనా తీసి ఆయన పేరు వస్తున్నాడేమో అంటారు మీరు. ఓకే, అంచేత అంటే మీరు ఆ జోనర్ కి మీరు సూట్ అవుతున్నారా లేదా అన్న ఉద్దేశంతో నేను అన్నాను. ఇప్పటికీ కూడా మనం కంపేర్ చేసుకోకూడదు, కానీ హాలీవుడ్ లో 90 సంవత్సరాలు వచ్చిన క్లింట్ ఈస్ట్వుడ్ ఇప్పుడు కూడా సినిమాలు తీస్తున్నాడు. అవును. సో అప్డేట్ అవడం తప్ప మన ఏజ్, మన పరిమితి పాత తరం కొత్త తరం అనేది లేదండి. బట్ మీరు ఇందాక అడిగారు కాబట్టి చెప్తాను. ఇప్పుడున్న కొత్త తరానికి నువ్వేం చెప్పగలవు అనేది ఒకవేళ నేను చెప్పాల్సి వస్తే, అయ్యా నాయనా బాబు, ఒక సినిమాకి పరిమితం అవ్వద్దు, 2 సినిమాలకు పరిమితం అవ్వద్దు, మీ జర్నీని కంటిన్యూ చేయండి. సో అక్కడతోటి మనం సెటిల్ అయిపోయామనే భావన వద్దు. ఇందాక నేను ఏం చెప్పాను, 4 సూపర్ హిట్లు ఇచ్చినా 5వ సినిమా బాగోపోతే తిప్పికొట్టారు నన్ను. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి ఇందాక చెప్పాను. అంచేత ప్రతి నిమిషం, ప్రతి అడుగు ఛాలెంజ్. మీరు నాకులా ఉండద్దు, మీరు నాకంటే బెటర్గా ఉండని చెప్తున్నాను. అంతే. బెటర్గా ఉండాలంటే మీలాంటి వాళ్ళు మార్గనిర్దేశకులు అయితేనే కదా. నేనే 5వ సినిమా, 4 సినిమాలు సూపర్ హిట్, 5వ సినిమా బాగోపోతే పక్కన పెట్టిన వాడిని కొంచెం కేర్ఫుల్గా ఉండండి చెప్తున్నాను. అంతే. నేను అంటే కథలో కేర్ఫుల్గా ఉండాలా, డైరెక్షన్లో ఏ ఫేజ్లో ఉన్నా సరే 1కి 4 సార్లు 10 సార్లు కథ ఎంపికలు జాగ్రత్తగా ఉండండి.